ప్రిపేర్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. జై జగన్. శివాజీ ఇంకోసారి జై జగన్. ఈ రోజు ప్రజలందరూ కూడా చాలా ప్రేమగా స్వాగతిస్తున్నారు. అండ్ రుకో జరా సబర్ కరో. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారానికి వెళ్తున్న వైసీపీ నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. తాజాగా మంత్రి రోజాకు పుత్తూరు మండలం ఎస్బీఆర్ పురం ఎస్సీ కాలనీలో చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రి రోజాను స్థానికులు అడ్డుకున్నారు. శ్మశాన వాటిక, తాగునీరు, డ్రైనేజీ సమస్యలపై గతంలో పలుమార్లు విన్నవించినా ఎందుకు పట్టించుకోలేదని గ్రామస్తులు నిలదీశారు. రోజాను ప్రచార వాహనానికి అడ్డుగా నిలబడ్డారు. ఇక జై భీమ్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. అయితే వీడియోలు తీయొద్దని రోజా వ్యక్తిగత సిబ్బంది గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటండి అరాచకం? అయినా వారంతా సమస్యలపై నిలదీస్తుండటంతో మంత్రి రోజా అక్కడి నుంచి వెళ్లిపోయారు. తలెత్తుకుని మీ బిడ్డ నిలబడ్డాడు. మీ అందరి ముద్ద ఏమిటండి మీరు మాట్లాడేది? కంటిన్యూ చేయండి. మీ అందరి ముద్ద సార్ ఏంటి సార్ అది? ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్ ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్. 5 సంవత్సరాల క్రితం అంబటి రాంబాబు గారికి ఓట్లేశారు. వైసీపీకి ఓట్లేసి గెలిపించారు. అటు చూడు బే. అంబటి రాంబాబు కాదు, అంబటి ఏంటిది ఆంబోతా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అంబటి రాంబాబు కాదు, అంబటి ఏంటిది ఆంబోతా. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. వారికి మోకరిల్లి అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? వారి కుట్రలో భాగమవుతూ ఏంట్రా ఏమైంది ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు? ఇలా నిన్ను చూస్తేనే చూస్తే వేల కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో. మాట్లాడుతున్నది సొంత చెల్లెలు గురించి అని కూడా ఇంగితం లేకుండా అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. ఏం అవసరం ఉంది? నేను సంస్కారహీనులు. నేను పచ్చ చీర కట్టుకున్నానట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను నాకు ఈ టార్చర్ ఏంట్రా? చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందని. ఏం మాట్లాడుతున్నారు? పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం. పచ్చ కలర్ ఏమైనా భయపెడతాం మా రాజకీయం అంతే. ఏమన్నా కొనుక్కున్నారా? ఎంత కొనుక్కున్నారన్నా? చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైటా? పచ్చ కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే మరి వీరు వైఎస్ఆర్ వారసులా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. లేక వైఎస్ఆర్ గారు ఎవరితో మరి మీ బిడ్డ బ్రతికుండగా యుద్ధం చేశారు? వైఎస్ఆర్ గారు అభిమానించే చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.